మేడ్చల్లో బీఆర్ఎస్ నాయకులు వినూత్న నిరసన చేపట్టారు. మేడ్చల్ సర్కిల్ పరిధిలోని 298వ డివిజన్ హౌసింగ్ బోర్డు కాలనీలో వర్షపు నీటితో నిండిన రోడ్డు గుంతల్లో వరి నాట్లు వేసి తమ ఆందోళనను వ్యక్తం చేశారు. మేడ్చల్ మున్సిపాలిటీని జీహెచ్ఎంసీలో విలీనం చేసినప్పటికీ ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. మాజీ గ్రంథాలయ చైర్మన్ భాస్కర్ యాదవ్ మాట్లాడుతూ 10కి పైగా ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్తే ప్రధాన రహదారి ఇదేనని, అధికారులు ప్రతిరోజు ఈ మార్గంలో ప్రయాణిస్తున్న సమస్యను పట్టించుకోవడం లేదని విమర్శించారు. అధికారుల నిర్లక్ష్యంతో తెరిచి ఉన్న మ్యాన్ హోల్స్ ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వెంటనే రోడ్ల మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేశారు. జై తెలంగాణ, జై తెలంగాణ. వద్దురా నాయన కాంగ్రెస్ పాలన, వద్దురా నాయన కాంగ్రెస్ పాలన, వద్దురా నాయన కాంగ్రెస్ పాలన, వద్దురా నాయన కాంగ్రెస్ పాలన, వద్దురా నాయన కాంగ్రెస్ పాలన. ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడి రాజ్యం. ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడి రాజ్యం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. మరి ప్రధానమైన రహదారి మేడ్చల్ల వివేకానంద స్టాచ్యూ నుంచి రైల్వే స్టేషన్ వరకు ఈ దారి పొంటే మరి ఈ నియోజకవర్గాన్ని పరిపాలించే ఆఫీసులన్నీ కూడా ఇక్కడనే ఉన్నాయి. ఈ రహదారి పొంటే అందరూ కూడా ప్రజలు ప్రతినిత్యం మరి ప్రయాణం చేస్తున్నటువంటి రహదారి. అదే విధంగా గిర్మాపూర్, రైలాపూర్ వెళ్ళాలంటే ఆటోలలో వెళ్ళాలంటే మరి చాలా ఇబ్బందికరంగా ఉన్నది ఈ రహదారి. ఆ మ్యాన్హోల్ చూస్తే పసిపిల్లలు ఇప్పటికే ఎంతో మంది పడి దెబ్బలు తలిగించుకున్నారు. మరి ప్రాణాలు పోయేదాకా మీరు జిహెచ్ఎంసీ నాయకులు కళ్ళు మూసుకుంటారా? ఈ ప్రభుత్వం ఏం చేస్తుందని అడుగుతున్నాను. రేవంత్ రెడ్డి గారు పరిపాలన లేదు, 3 సంవత్సరాలు అయింది. మరి ఇన్ఛార్జి మంత్రి మేడ్చల్ను చూడలే. మేడ్చల్ ఎట్లనో ఉంటుందో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి మంత్రికి తెలియదు. అసలు ఈ మేడ్చల్ ఏమవుతుంది? ఎక్కడ బ్లీచింగ్ లేదు, ఎక్కడ శానిటైజేషన్ లేదు, ఎక్కడ కూడా అభివృద్ధి లేదు. ఎవ్వరు చూసినా కాంగ్రెస్ నాయకులు ఇండ్ల పొంటి తిరుగుతారు. ఎస్ఆర్ఐ మా కోట్లే, ఎస్ఆర్ఐ ఓట్లు వేయించుకోండి, నాకు ఓట్లు వేయరు అనేది తప్ప ప్రజలను పట్టించుకున్న పాపాన ఈ మేడ్చల్ కాంగ్రెస్ నాయకులు కానీ, ఈ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు కానీ పట్టించుకున్న పాపాన లేదు. ఎన్నడేస్తారు ఈ రోడ్లు? ఏమైతుంది? ఈ మేడ్చల్ చెత్త కుప్ప తయారైంది. మేడ్చల్ జిహెచ్ఎంసీలో విలీనమైన తర్వాత వెంటనే మరి ఇవన్నీ బాగు చేయకపోతే ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. మీరు ఏం మాట్లాడినా కూడా ప్రజలు